హరి ఓం. నేను చేస్తున్నటువంటి ఈ వీడియో కొద్ది రోజుల క్రితమే పెట్టాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మళ్ళీ ఈరోజు అదే పాత వీడియో చూడటంతో మళ్ళీ ఆ ఆవేశం మళ్ళీ ఆ వీడియో పెడుతున్నాను. కొంతకాలం క్రితం ఒక క్రైస్తవ ప్రీస్టో, మరి క్రైస్తవ గొర్రె మనకు తెలీదు. అతడు చాలా అసహ్యంగా హిందువుల గురించి, మగవాళ్ళ గురించి కామెంట్ చేశాడు. ఈ హిందూ మగవాళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు ఆడంగి వాళ్ళలాగా మొఖం మీద బొట్టు పెట్టుకుంటున్నారు అంటూ అసహ్యకరమైనటువంటి కామెంట్లు చేశాడు. అది ఆ విధంగా అతనేం చేశాడంటే, హిందువుల సంస్కృతి, సంవిధానంలో మధ్యలో వేలు పెట్టే ప్రయత్నం చేశాడు అతడు. నాయనా, నీకిచ్చే కౌంటర్ ఏమిటంటే, హిందువులు బొట్టు పెట్టుకుంటున్నారు అని నువ్వు మాట్లాడావు. కానీ 150 సంవత్సరాల క్రితం వరకు కూడా మీ క్రైస్తవులు ముఖం మీద బొట్టు కాదు, చెరిగిపోనటువంటి పచ్చబొట్లు పొడిపించుకునేవారు. ఏది యేసుక్రీస్తు సిలువ మోడల్‌లో. తెలుసా నీకా విషయం? మరి ఆ విషయం తెలియకుండా ఈళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాగితే ఎట్లాగా? మా సంస్కృతిలో వేలు పెట్టడానికి నువ్వెవడవు అసలు? నీకేమి సంబంధం? నీకేం అధికారం ఉంది? ఇదే ముస్లిమ్స్ ఏమన్నా నువ్వు విమర్శించంటే విమర్శించి చూస్తాను. నరికి పారేస్తారు దరిద్రుడా! ఇలాంటి వేషాలు వేస్తే. నీకు మేమే దొరికాంరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. ఆ విషయానికొస్తే, మీ క్రైస్తవ మగవాళ్ళు చాలామంది మా సిలువలను వివిధ రకాలైనటువంటి మోడల్స్‌తో, వివిధ రకాలైన మెటల్స్‌తో తయారు చేయించుకొని మెడలో వేసుకొని దేశమెత్తి తిరుగుతూ ఉంటారు ప్రపంచంలో. చాలామంది కనిపిస్తారు అలాగా. మరి మగవాళ్ళయ్యుండి మెడలో గొలుసులు వేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా మీ జాతికి? ఏమి జాతిరా మీ జాతి! భలే జాతి! కామెడీకే పనికొస్తాయి తప్ప దేవుడికి మీరసలు పనికిరారురా! మీరస్సలు దేవుడికి పనికిరారు. కేవలం కామెడీకే పనికొస్తారు. ఇంకొకసారి మా యొక్క హిందువుల సంస్కృతి సంవిధానాల్లో వేలు పెట్టాలని చూస్తే, నువ్వు చెప్పే ప్రతి వీడియోకి కూడా నేను కౌంటర్ ఇస్తా. నువ్వు నీ వాళ్ళు అదిరిపోతారు, జాగ్రత్త, మా కౌంటర్‌ని భరించలేక. ఇంకొకసారి మా హిందువుల మగవాళ్ళ వైపు గాని వేలెత్తి చూపించావో జాగ్రత్త. హరి ఓం.